భారతీయ జనతా పార్టీ ఒకవైపున అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మొన్న 2 లిస్టులు రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అనుకుంటే తాజాగా 3వ లిస్టులో కేవలం 9 మంది పేర్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఈ 9 కూడా తమిళనాడుకి సంబంధించిన రిలీజ్ చేసింది. తమిళనాడులో ఎవరైతే ఇప్పటిదాకా తెలంగాణ గవర్నర్గా చేసినటువంటి తమిళసైని తీసుకెళ్ళి ఏదైతే తమిళనాడు నుంచి ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్నారో అదే సందర్భంలో మరొక వైపున అన్నామలై ఎవరైతే తమిళనాడులో బీజేపీని లీడ్ చేస్తున్నారో తనని తీసుకొచ్చి కోయంబత్తూరు నుంచి పోటీలో పెట్టారు. టోటల్గా 9 మందితోనే ఈ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో కీలకమైనటువంటి చెన్నై సౌత్ నుంచి తమిళసై పోటీ మొన్ననే గవర్నర్ నుంచి రిజైన్ చేసి ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికలు గెలవాలని ఆవిడ వెళ్ళింది. నీలగిరి నుంచి మురుగన్ను, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్ ఇంతకుముందు పోటీ చేసినటువంటి ఆయనే. అదే సందర్భంలో కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీని ఖరారు చేస్తూ 9 మందితో కూడినటువంటి జాబితాను రిలీజ్ చేసింది. ఆంధ్రాకి సంబంధించినటువంటి జాబితా ప్రస్తుతానికి లేదు, రేపు ఎల్లుండిలో వస్తుంది అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతోంది.